హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 133. కళ్యాణ్ సురేఖ పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టి బెడ్కి చెరొక సైడ్ పడుకున్నారు. నిద్రలో బాబ్లు కళ్యాణ్ మీద కాళ్ళు చేతులు వేసి పడుకోవడంతో చూసి కళ్యాణ్ నవ్వుకున్నాడు. వాడిని దగ్గరకు తీసుకుని సురేఖ వైపు చూశాడు. సన్నీ ఒక కాలు చెయ్యి సురేఖ మీద వేసుకుని పడుకునుంటే సురేఖ లాస్ట్లో బెడ్కి ఎడ్జ్లో ఉంది. అరే, తను కదిలితే పడిపోతుందే అనుకుని బెడ్ నలుగురికి సరిపోవడం లేదని అర్థమైన కళ్యాణ్ పైకి లేచి బాబ్లుని సరిగ్గా పడుకోబెట్టి సన్నీని సురేఖ మీద నుండి మధ్యలోకి లాగి పడుకోబెట్టాక సురేఖని కూడా జరపడానికి తన భుజం పైన చెయ్యి వేయగానే ఉలిక్కి పడిలేచింది సురేఖ. అంత దగ్గరగా ఉన్న కళ్యాణ్ని చూడగానే టెన్షన్ వచ్చేసింది సురేఖకి. ఏం కావాలండి అని భయంగా అడిగింది సురేఖ. కంగారు పడుకు, నువ్వు కింద పడిపోతావని జరపడానికి వచ్చాను రేఖ అని నార్మల్గా చెప్తున్న కళ్యాణ్ని చూసి బెడ్ మీద చూసింది. నిజమే, తను చాలా లాస్ట్లో ఉంది. అతని వైపు గిల్టీగా చూసి ఈ బెడ్ మన నలుగురికి సరిపోలేదండి అంది సురేఖ. అవును, ఒక పని చేస్తాను, నేను కింద పడుకుంటాను, నువ్వు పిల్లలు పైన పడుకోండి అంటూ అతను కింద పిల్లో వేసుకుంటుంటే మీరొద్దు, నేను కింద పడుకుంటాను, మీరు మీ పైన పడుకోండి అంది సురేఖ. ఒక పని చేయి, నువ్వు కూడా రా, ఇద్దరం ఇక్కడ పడుకుందాం, అప్పుడు మనకి వాదన ఉండదు అని నవ్వుతూ బెడ్షీట్ పరిచి సురేఖ అలాగే చూస్తుంటే తనని లాగి పడుకో అంటూ కింద తన పక్కన చోటిచ్చాడు కళ్యాణ్. అతని చొరవకి సురేఖ కంగారుగా లేదు, మీరు పడుకోండి అని తన చెయ్యి విడిపించుకుంది. సరే పో అని కళ్యాణ్ తన చేతిని వదిలి కింద పడుకున్నాడు. సురేఖ బెడ్ మీద కూర్చుని అతన్నే చూస్తూ గిల్టీగా ఫీల్ అవుతూ మీరు చాలా గొప్పవారని తెలిసి అపార్థం చేసుకున్నారు. నన్ను ప్రేమించారు, నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఒంటరిగా మిగిలారు. నా లైఫ్ బాగోలేదని తిరిగి నా లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా నా పిల్లల్ని నన్ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు. కానీ నేను మాత్రం మీకే సంతోషాన్ని ఇవ్వడం లేదు అనుకుంటూ బాధగా కళ్యాణ్ వైపు చూసిందామె. కళ్ళు మూసుకున్న కళ్యాణ్ ఇటు తిరిగి సురేఖను చూసి ఆమె కంట్లో నీళ్లు చూసి కంగారుగా ఏమైంది రేఖ, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లేచి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సురేఖ టక్కున తన కాళ్ళని పక్కకు పెట్టి ఏం లేదు, సారీ అండి అంది. దేనికి సారీ చెప్తున్నావు, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇందాక నేను నిజంగానే నిన్ను బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టడానికే వచ్చాను, నాకు మరో ఉద్దేశం లేదు, ప్లీజ్ దానికోసమే అయితే సారీ అని సిన్సియర్గా చెప్పాడు కళ్యాణ్. సురేఖ టక్కున కింద అతని పక్కన కూర్చుని అతని నోటి మీద చెయ్యి పెట్టి అలా ఎప్పటికీ నాకు క్షమాపణ చెప్పకండి, ఇప్పటికే మీ మంచితనంతో నాకు ఊపిరాడకుండా చేస్తున్నారు, ఇలా మీ తప్పు లేకపోయినా సారీ చెప్పి నన్ను గిల్టీతో చంపకండి అని బాధగా చెప్పింది సురేఖ. చచా, అదేం మాటరా అంటూ సురేఖ చేతిని తన చేతుల్లోకి తీసుకుని నువ్వు గిల్టీ ఫీల్ అయ్యేలా ఏం జరిగిందని ఇలా బాధపడుతున్నావు రేఖ అని సీరియస్ అయ్యాడు కళ్యాణ్. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, కానీ నా వల్ల మీ లైఫ్లో ఏ సంతోషం లేకుండా పోయింది. అయినా నేనేం చేయలేకపోతున్నాను, మీకు నేను తగిన దాన్ని కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ. ఇదిగో ఇలా ఏడ్చావంటే చెప్తున్నా కొట్టేస్తాను అంటూ తన కళ్ళు తుడిచి అసలు నువ్వెందుకు అనుకుంటున్నావు నేను నీ వల్ల సంతోషంగా లేనని? నువ్వు నా లైఫ్లోకి ఎప్పటికీ రావనుకున్న నాకు దాన్ని అబద్ధం చేస్తూ నా భార్యగా నా లైఫ్లోకి వచ్చావు. అది చాలదా నేను సంతోషంగా బ్రతకడానికి? నువ్వు అనవసరమైన చెత్తంతా మైండ్లో పెట్టుకుని బాధపడి నన్ను కూడా బాధ పెట్టుకురేక. నాకు నువ్వు నా కళ్ళ ముందు హ్యాపీగా నవ్వుతూ ఉండడం కావాలి, అంతేకాని నీ నుండేదో పొందాలని నేను ఆలోచించడం లేదు. ప్రశాంతంగా పడుకో అంటూ ఆమెని తన ఒడిలో పనుకోబెట్టుకుని జో కొట్టాడు కళ్యాణ్. అతని ప్రేమకి తానేమివ్వగలదు? సురేఖ నిద్రపోయాక ఆమెని సరిగ్గా పడుకోబెట్టి బెడ్కి అలాగే ఆనుకుని పిల్లల్ని చూస్తూ అలాగే నిద్రపోయాడు కళ్యాణ్. బ్యాక్ టు బెంగళూరు. అప్పటికే విశాల్తో మాట్లాడక కావ్య వారం రోజులు గడిచిపోయింది. అతన్నైనా ఫోన్ చేస్తాడని వెయిట్ చేసిన ఆమెకు అతను పట్టనట్టలా ఉండడం పిచ్చి పట్టినట్టయింది. ఉషా కావ్యకి ఫోన్ చేసి తన బాధ చెప్పుకుంటూ అన్నయ్య ఇంటికి రావడం కూడా మానేశాడు కావ్య, వచ్చినా నేను నిద్రపోయాక వస్తున్నాడు, నేను లేవకముందే వెళ్ళిపోతున్నాడు, అన్నయ్య అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది ఉష. ఆమెని ఓదార్చి జరిగింది ఉష మాటల్లో కూడా విన్న కావ్యకి విశాల్ మీద కోపం వచ్చింది. అసలేం మనిషితను, తప్పు చేసింది కాక ఇంకా ఎవరి మీద ఈ కోపం అనుకుని అతనికి బుద్ధి చెప్పాలని కోపంగా విశాల్ ఆఫీస్కి వెళ్ళింది కావ్య. విశాల్ నిజానికి తను
మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి తనని తాను బిజీ చేసుకుని నైట్ టైం కూడా వర్క్ చేసుకుంటూ ఫ్లాట్కి అర్ధరాత్రి వచ్చి ఉష లేవకముందే వెళ్ళిపోతున్నాడు. చెల్లిని ఫేస్ చేసే ధైర్యం లేకనో, లేక తను వాళ్ళ మధ్య నిలబడే అర్హత లేని మనిషి అనే చిన్నతనము. తనని తాను అందరికీ దూరం చేసుకుని ఒక రోబోలా మారిపోయాడు ఈ వారం రోజుల నుండి విశాల్. కావ్య నేరుగా విశాల్ ఆఫీస్కి వచ్చింది. ఆమె చాలాసార్లు విశాల్తో అక్కడికి రావడం వల్ల అక్కడెవ్వరూ తనని ఆపలేదు. కావ్య నేరుగా విశాల్ క్యాబిన్కి వెళ్ళింది. అప్పుడే ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అయి సిస్టమ్ సెట్ డౌన్ చేసి హెడేక్గా ఉండడంతో కాఫీ తెమ్మని చెప్పి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న విశాల్కి ఆ రూమ్ డోర్ విసురుగా తెరుచుకోవడంతో డిస్టర్బ్ అయి తన పర్మిషన్ లేకుండా ఎవరొచ్చారు అని కోపంగా కళ్ళు తెరిచిన అతనికి కావ్య కోపంగా తననే చూస్తూ కనపడింది. 1 వీక్ తర్వాత ఆమెని చూడటం, ఆమెని మర్చిపోయాడా అంటే లేదు, కానీ అందరినీ అతనే అవాయిడ్ చేశాడు. ఎప్పుడూ తన ముందుకు ఆమె రావడంతో ఒక్క క్షణం తన కళ్ళల్లో మెరుపుతో పాటు ఆనందం కలిగిన మరు నిమిషం అవి తన లోపలే అణిచివేశాడు విశాల్. నార్మల్గా కూర్చుంటూ ఆమెని చూసి లోపలికి రా కావ్య, ఎలా ఉన్నావు అనేదో ఫార్మాలిటీ కోసం అడిగాడు విశాల్. ఆమె అతన్ని అలాగే చూస్తూ ఉంది కానీ ఆన్సర్ చేయలేదు. అంతలో బాయ్ కాఫీ తెచ్చి పెట్టడంతో మరొకటి కూడా తీసుకురమ్మని చెప్పాడు విశాల్. ఇంకా నిలబడే ఉన్న కావ్యని చూసి కూర్చో కావ్య, కాఫీ తీసుకో అంటూ తన కప్ ఆమె వైపు పెట్టాడు విశాల్. ఆమె నేరుగా విశాల్ ముందు నిలబడి సూటిగా చూస్తూ, నువ్వు స్నేహాన్ని బలవంతంగా నీ లైఫ్లోకి తెచ్చుకోవాలని చూసావన్నది నిజమేనా అని సీరియస్గా అడిగింది కావ్య. విశాల్కి ఒక్క క్షణం షాక్గా అనిపించింది. ఆమెకు స్నేహ విషయం ఎలా తెలుసని ఆలోచిస్తూ మరు నిమిషం తనను తాను సర్దుకుని, ఆ విషయాలతో నీకేం పని కావ్య అని అంతే సీరియస్గా అడిగాడు విశాల్. కావ్య కోపంగా కాఫీ కప్ తీసి ఫ్లోర్ కేసి కొట్టి చంపేస్తానా మాటంటే అని అరిచింది. విశాల్ ఆమెని ఆశ్చర్యంగా చూశాడు. కావ్యని ఫస్ట్ టైం అంత కోపంగా చూడటం. అతను పైకి లేచి తన రూమ్ డోర్ లాక్ చేసి వచ్చి, పిచ్చా కావ్య, ఎందుకు అలా అరుస్తున్నావు అని అసహనంగా అడిగాడు విశాల్. అవును, నేను చూస్తుంటే లేని పిచ్చొస్తుంది. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా ఎలా తన లైఫ్లోకి వెళ్ళాలని ట్రై చేసావు? అసలు ఏ మనిషికైనా ఇష్టం లేని మనిషి తన లైఫ్లోకి వస్తే అదెంత నరకమో తెలుసా? ఒకరిని ప్రేమించి మోసపోతే అది తన తలరాత అనుకుని వదిలేయవచ్చు, కానీ తన మనసులో నువ్వు లేవని తెలిసి ఎలా తనని పొందాలని చూస్తారు అంటూ విశాల్ కాలర్ పట్టుకుని కోపంగా అడిగింది కావ్య. కావ్యని అలాగే చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు విశాల్. నువ్వు మారాలని నీ చెల్లెలు చిన్న డ్రామా ప్లే చేయగానే నీకది పెద్ద పాపంలా అనిపించిందే, మరి అవతల మనిషి కూడా ఎంత బాధపడి ఉంటుందో నీకెందుకు అర్థం కాదు? నీ చెల్లి విషయానికి వచ్చేసరికి నీకు జ్ఞానోదయం అయింది, బాగానే ఉంది. మరి ఉష చెప్పిందంతా నిజం కాదని తెలిసేసరికి ఎందుకు నీకు కోపం వచ్చిందని సూటిగా అడిగింది కావ్య. విశాల్కి ఏం చెప్పాలో తెలియలేదు. చూస్తూ ఉండడం తప్ప మాట రాలేదు అతనికి. నువ్వు మారడానికి తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషినే ఫ్రాడ్గా చూపించిందంటే నీ చెల్లికి నువ్వంటే ఎంత ప్రేమో ఒక్కసారి కూడా ఆలోచించాలని అనిపించలేదా? నీ ఫ్యామిలీకి నువ్వు కావాలి, లోపం లేని మనిషి ఉండడు, కానీ ఆ లోపం కోసం మనిషినే వదిలేయడం మూర్ఖత్వం. అలాగే మన కోసం, మన బాగు కోసం చేసిన మంచి పని, మంచిని చూడలేకపోవడం కూడా అంతే మూర్ఖత్వం. నువ్వు మూర్ఖునిగా మిగిలిపోతావో, నిన్ను బాగు చేసి సంతోషంగా ఉండాలని చూస్తున్నా నీ ఫ్యామిలీని అర్థం చేసుకుని మారుతావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ అతని కాలర్ వదిలి అతని నుండి సమాధానం రాకపోయేసరికి ఆమె కోపంలో ఏం చేసిందో అర్థమై, సారీ, ఏ హక్కు లేకపోయినా నేను నిన్ను ఇలా అడగడం తప్పే, కానీ ఒకప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని చనువు తీసుకుని ఇదంతా అడిగాను. నేను చేసింది తప్పని అనిపిస్తే సారీ అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోయిన కావ్య చేతిని పట్టుకున్నాడు విశాల్. ఆమె వెనక్కి తిరిగి చూడగా విశాల్ బాధగా, నేనే నీకు సారీ చెప్తున్నాను కావ్య, ఐఎమ్ సారీ అని అతను చెప్తుంటే కావ్య ఆశ్చర్యంగా చూసింది. అవును కావ్య, నువ్వు నన్ను అన్న ప్రతి మాట నిజం. నేను చేసిన తప్పులు నాకు తెలుసు, అందుకే నా మొహం చూపించలేక అందరికీ దూరంగా ఉండిపోయాను. నా చెల్లి మీద నాకు కోపం ఎందుకుంటుంది? తను నా కోసం ఏం చేసిందో తెలిసిన తర్వాత నాకంటే వయసులో చిన్నదైన నా చెల్లికి ఉన్నంత బుద్ధి జ్ఞానం నాకు లేకుండా పోయిందనే గిల్టీతో పాటు నా మొహం తనకి చూపించలేకపోతున్నాను. నిన్ను కూడా ఫేస్ చేయలేకే ఇలా దూరంగా ఉండిపోయానే కానీ నా చెల్లి మీద కోపం చూపించడానికి కాదంటూ బాధతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పాడు విశాల్. ఎందుకో విశాల్ అలా కన్నీళ్లు పెట్టడం కావ్య మనసుకు చాలా కష్టంగా అనిపించి వెంటనే అతన్ని హత్తుకుంది. ఎప్పుడైతే తన బాధ తీర్చుకోవడానికి ఆసరాగా
తనకు ఒక మనిషి దొరికిందని మనసు కనిపించిందో విశాల్ వెంటనే కావ్య భుజం పైన తలవాల్చి తన బాధ తీరేలా కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. అతని మనసులో బాధ తీరేదాకా కావ్య దూరం జరగలేదు. అలాగే అతని వెన్ను నిమురుతూ కన్సోల్ చేసింది. కాసేపటికి అతనికి మనసు తేలికపడడంతో కావ్యకి దూరం జరిగి థ్యాంక్ యూ కావ్య అన్నాడు విశాల్. కావ్య నవ్వి ఇప్పుడు వెళ్ళి మీ చెల్లికి థ్యాంక్స్ అండ్ సారీ చెప్పు. తన రియాక్షన్ చూసి అప్పుడు నాకు చెప్పు అని నవ్వుతూ చెప్పింది కావ్య. తనని నేను ఫేస్ చేయాలంటే ఏదోలా ఉందిరా అని డల్గా అన్నాడు విశాల్. కావ్య నవ్వుతూ అతని బుగ్గల్లాగి ఫస్ట్ నువ్వేమీ ఆలోచించకుండా నేను చెప్పింది చేయి అనింది. ఆమె అలా చేయగానే విశాల్ షాక్గా చూశాడు. కావ్య కూడా తను ఏం చేసిందో అర్థమై కాస్త ఇబ్బందిగా చూసి సారీ ఏదో ఎగ్జైట్మెంట్లో అంటూ నసిగింది. విశాల్ నవ్వేసి పర్వాలేదు నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మాత్రం చనువు తీసుకోవచ్చు, కానీ పద అంటూ ఆమెను తీసుకుని ఫ్లాట్కి వెళ్ళాడు. నేనెందుకు విశాల్ మీ మధ్య అంది కావ్య. నువ్వుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది కావ్య, ప్లీజ్ కాదనకు అని ఆమెని రిక్వెస్ట్ చేసి లోపలకు తీసుకెళ్లాడు విశాల్. ఉష కాలేజ్ నుండి అప్పుడే వచ్చి కాఫీ తాగుతూ అన్నయ్యని ఎలాగైనా తనతో మాట్లాడేలా చేయాలి, ఇంతకు ముందులా అన్నయ్యతో హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంది. కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటూ కాఫీ చల్లగా అయిపోయినా తాగలేదంది సురేఖ. ఆమె మాటకు తేరుకుని ఓ సారీ రేఖ, ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను అన్నాడు కళ్యాణ్. దానికి సారీ ఏంటి, ఉండని మరో కాఫీ వేడిగా తెస్తాను అంటూ కప్ తీసుకుంటున్న సురేఖ నాపి వద్దు అదే తాగుతాను, నువ్వు అటు ఇటు తిరిగి అలసిపోకు అంటూ కప్ తీసుకుంటున్న అతన్ని ఆపేసింది సురేఖ. ఏం చేస్తున్నారు మీరు, మీ టేస్ట్ నాకు తెలుసు, కాఫీ చాలా వేడిగా ఉంటే కానీ మీకు నచ్చదు, అలాంటిది ఇంత చల్లగా ఉన్నది తాగుతారా, ఏం అవసరం లేదు, కాఫీ తెచ్చినంత మాత్రాన నేనేం అలసిపోను అంటూ వెళ్ళి మరో కాఫీ వేడివేడిగా తెచ్చి కళ్యాణ్ చేతికిచ్చి ఇప్పుడు తాగండి అంటూ అక్కడే నిలబడింది సురేఖ. నువ్వు తాగవా అంటూ కాఫీ సిప్ చేస్తూ ఆమెని అడిగాడు కళ్యాణ్. లేదండి తర్వాత తాగుతాను అంటున్న సురేఖతో నీకు అభ్యంతరం లేకపోతే కాఫీ షేర్ చేసుకుందామంటూ సాజర్లోకి సగం కాఫీ అంపి కప్ సురేఖకిచ్చాడు కళ్యాణ్. సురేఖ మొహమాటంగా నేను ఇంకోటి తెచ్చుకునేదాన్ని కదండి అంది. పర్వాలేదు, నీతో ఇలా కాఫీ షేర్ చేసుకుని తాగాలనుంది తాగు అంటూ ఇష్టంగా ఆ కాఫీ తాగుతూ చెప్పాడు కళ్యాణ్. సురేఖ కాఫీ తాగుతూ ఇంతకీ అంత డీప్గా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఏం లేదు విశాల్ గురించిరా అని అతను క్యాజువల్గా చెప్పగానే అతని గురించా, ఏమైంది మళ్ళీ, అతను మారిపోయాడన్నారు కదా అని అనుమానంగా అడిగింది సురేఖ. ఆమెలో విశాల్ మళ్ళీ ఎక్కడ స్నేహ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడో అనే కంగారు కనపడింది. అది గమనించిన కళ్యాణ్ నువ్వు భయపడేలా వాడేమీ చేయడు రేఖ, రిలాక్స్, వాడి మధ్య ఎందుకో డిస్టర్బ్గా ఉన్నాడని ఉష చెప్పింది, వాడికి ఏమైందా అని ఆలోచిస్తున్నాను అంతేరా అంటూ అసలు విషయం చెప్పకుండా కవర్ చేశాడు కళ్యాణ్. ఓ అంతేనా అని రిలాక్స్ అవుతూ ఏదైనా బిజినెస్ ఇష్యూ ఏమో అండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడన్నారు కదా, ఏదైనా నష్టం లాంటిది వచ్చిందేమో అడగలేకపోయారా అనింది సురేఖ. అదే ఆలోచిస్తున్నా రేఖ, వాడిని బాధ పెట్టకుండా విషయం ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తున్నా. అదంతా నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ ఇంటికి వెళ్ళారా అని అడుగుతూ టాపిక్ మార్చాడు కళ్యాణ్. హా అవునండి, బన్నీ వచ్చి తీసుకుపోయాడని నవ్వుతూ చెప్పిన సురేఖని చూస్తూ వాడు నిజంగా రుద్ర కంటే మహా డేంజర్ వాడు కూడా అని తమాషాగా నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. అదేమో నాకు తెలియదు కానీ నా తమ్ముడిలాగే బన్నీ కూడా ఎవరినైనా తన వాళ్ళనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు అని మురుసుకుంటూ తన మేనల్లుడు గురించి గొప్పగా చెప్పింది సురేఖ. ఓహో, అయితే వాడే మన ఫ్యూచర్ అల్లుడని నేను ఫిక్స్ అవ్వనా అని సరదాగా అడిగాడు కళ్యాణ్. అలా ఏమీ లేదండి, ఇప్పుడు వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళ ఇష్టాలు పెద్దయ్యాక ఎలా ఉంటాయో చెప్పలేదు కదా. ఒక్కవేళ మనం సరదాగా అన్న మాటలే ఇద్దరిలో ఎవరో ఒకరు సీరియస్గా తీసుకుని ఇష్టం పెంచుకుంటే మరొకరికి వీళ్ళ మీద ఆ ఇష్టం లేకపోతే లైఫ్ లాంగ్ బాధపడాలి. అందుకే మాట వరుస కూడా పేరు పెట్టాలని నేను అనుకోవడం లేదు అనింది సురేఖ. కళ్యాణ్ కూడా అవునా అని తల ఊపి చాలా కరెక్ట్గా ఆలోచించావు రేఖ అంటూ మెచ్చుకుని నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని అడిగాడు.
అతని ఉద్దేశం తనతో లైఫ్ ఆమెకు ఎలా ఉందా, తనేం ఫీల్ అవుతుందో తెలుసుకోవాలని అడిగాడు కళ్యాణ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.